ఒకటి విమర్శనాత్మకంగా మీరు ఆయనకు అసలు విజనే లేదు, ఆయన ఇట్లా విజనరీ అవుతాడు. రెండు, ఇదేం రీఫార్మ్స్, ఇవేనా రీఫార్మ్స్ అంటూ విమర్శనాత్మకంగా రాశారు, తప్పేం లేదు. నేను ఆయనకి ఇప్పుడు అవార్డు వచ్చింది కదా అని పొగట్టడానికో, లేకపోతే మీరు విమర్శించారు కదా అని చెప్పేసి మిమ్మల్ని తప్పు పెట్టడానికో కాకుండా, అక్కడ మీకు కనపడినటువంటి లేదంటే ఒక విమర్శ వస్తున్నటువంటి దాన్ని మీకు ఇప్పుడు మీ ముందుంచాను. మీకు దాని డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను, మీకు ఇంకా డీటెయిల్గా తెలిసే ఉండే అవకాశం ఉంది. మరి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు, ప్రభుత్వం ఖండిస్తోంది. మరి ఆర్డర్ ఏదన్నా పబ్లిక్ డొమైన్లో అందరికీ కనబడేటట్టు పెడితే కనుక ఈ ప్రభుత్వాన్ని మీతో పాటు మీకన్నా ఎక్కువ మేము ప్రశ్నిస్తాం. సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు కాదు, విఫల నాయకుడు అనడానికి ఒక 6-7 పాయింట్లు చెప్తాను. జనరల్గా చూసుకుందాం. అమరావతిలో ఎంత విజన్ చెప్పారు? అమరావతిని ఎప్పుడు కంప్లీట్ చేస్తామన్నారు? 2019లో కంప్లీట్ చేస్తామన్నారు. 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంతవరకు అక్కడ ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏమి ఇచ్చింది లేదు, పోయింది లేదు. ఖర్చు తాత్కాలికం, హైకోర్టులు తప్ప ఆడేం జరగలేదు. నంబర్ 2, పోలవరం అన్నారు 70% పూర్తి అయిందన్నారు. 10 ఏళ్ళైనా ఇంకా 10% కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఇది వారు ఉన్నప్పుడు కూడా, నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాకుండా మిగతా టైంలో వారు ఉన్నప్పుడు కూడా వారు చెప్తారు. పోలవరం గురించి 2018లో పూర్తి చేసి మన రైతుల కళ్ళల్లోకి కళ్ళల్లో నీళ్లు తెస్తామని చెప్పడం జరిగింది. కానీ అది కూడా 2014లో 50% అన్నారు, అది కేంద్రం చెప్పింది. దానికి మనం చూసుకుంటే ప్రధానమంత్రి గారు ఏమేమి మాట్లాడారో అప్పుడు అంత రాష్ట్ర ప్రజలకు మీకు కూడా అందరికీ విదితమే. దాన్ని మరీ చెప్పుకొని టైం వేస్ట్. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా గురించి యూటర్న్ తీసుకున్నారు. ఇంతవరకు ఏమీ లేదు. 2014లో వారు ఉన్నప్పటి నుంచి కూడా తెస్తామన్నారు, దాంట్లో కూడా విఫలమయ్యారు. లాస్ట్ కు మంగళవారం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారైపోయింది మన ఆంధ్రప్రదేశ్. మరి నిరుద్యోగ సమస్య, బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ఎన్ని మనకు దీంట్లో ఎట్లా చెప్పారంటే, నిరుద్యోగం పోవాలంటే బాబు రావాలి, జాబ్ రావాలి అని చెప్పారు. ఇంతవరకు బాబు వచ్చినారు కానీ జాబ్ లేదు, ఇదొక విఫలము. మరి అయిపోయిన తర్వాత ఇది మన సింగిల్ మెన్ షో, పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ అంత సింగిల్ మెన్ షో. పరిశ్రమలు అన్నారు, ఇంతవరకు మొత్తం ఒక్క పరిశ్రమలు ఎక్కడా లేవు. దీంట్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అంటున్నారు, కాదు టెలివిజనరీ నాయకుడు. అంటే టీవీలో మనకు మామూలుగా చెప్పుకునే దానికి మాత్రమే బాగుంటుందని చెప్పి విజనరీ నాయకుడు గారు, టెలివిజన్ నాయకుడుగా నేను దాని పరిగణలోకి తీసుకుంటా. సింగపూర్, జపాను ఫోటోలు బాగా చూపిస్తారు, కానీ రోడ్లలో మన గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి. ఇక్కడ పోలవరం కట్టలేరు, డిఎస్సి ఇవ్వలేరు. విజనరీ అంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసిన పథకాలు గాని, రాష్ట్రంలో 108 గాని, ఇటువంటి కార్యక్రమాలంతా ఫీజు రీఎంబర్స్మెంట్ గాని జనాల్లోకి హత్తుకొని పోయాయి. అది విజనరీ నాయకుడు అంటే. ఈ చెప్పినవన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ ఒక్కటైతే చెప్పినా కూడా దీంట్లో విశ్లేషణ తీసుకుంటే ఒక్కొక్క అంశము పైన కనీసం అంటే 1/2 గంట మనం మాట్లాడొచ్చు. ఈ 8 పాయింట్ల మీద ఒక్కొక్క అంశం పైన 1/2 గంట ఈ విఫలాన్ని ప్రజలకంతా విపులంగా, మొత్తం రాష్ట్ర ప్రజలకంతా వినపడేటట్టుగా మీ మాధ్యమాల ద్వారా ప్రజలకంతా తెలియజేసే విధాన్ని తెలియజేయచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి విజనరీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు టెలివిజన్ నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను కదండి. రాజశేఖర రెడ్డి వినాయకుడు చెప్పుకుంటాడు, కాంగ్రెస్ నాయకుడు వినాయకుడు కాంగ్రెస్ నాయకుడు. నాయకుడు కాంగ్రెసా తెలుగుదేశమా కాదండి, విజనరీ ఉన్న నాయకుని గురించి చెప్పినా నేను. నాకు పార్టీలతో సమస్య కాదు, పార్టీలతో మాట్లాడలేదు ఇక్కడ. చౌదరి గారు ఎప్పుడు మీరు ఒకే కోణంలో ఉంటారు. మీరు కల్తీ చేశారు, అది విజనరీ. ఎన్ని కుంభకోణాలకి విజనరీ. జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు విజనరీ కదా ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ఏం చేశారు? నిర్మించలా, అమరావతి నిర్మించలా, ఏం గుగ్గులు వచ్చిందా, టేక్ ఓవర్ వచ్చిందా, అదాని ఫ్యాక్టరీలు వచ్చాయా, ఏం చేశారు చెప్పండి? ఏం చేయలేకపోయారు. 5 ఏళ్ళు ఏం చేయలేదు. 15 ప్రశ్న పడిపోయినాయి. చెప్పండి. నేనేం చెప్తున్నానంటే గుర్రానికి గంటలు కట్టుకున్నట్ల తెలుగుదేశాన్ని చూస్తున్నారు. అట్లా చూడొద్దండి. రాష్ట్ర అభివృద్ధిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఏం చేశారు అన్న విధానాన్ని శ్రీకాంత్ గారు, మీకు మీ ఇద్దరు కూడా సమయం ఎక్కువ లేదు కాబట్టి మీరు అన్నట్టుగానే మళ్ళా ఇప్పుడన్నా కంప్లీట్ గా అసలు ఈయన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది, అది
అది వాస్తవమా లేదంటే కనుక ప్రచారమా మిత్సా అనేది ఆరు శ్రీకాంత్ గారిని నేను తీసుకుంటా గుర్తుపెట్టుకొని. మరి ఇప్పుడు మేము అక్కడ స్క్రీన్ మీద ఇవన్నీ కూడా వాస్తవాలు కాదా? ఇప్పుడు బీబీసీ కానీ సిఎన్ఎన్ కానీ ఇవన్నీ మన వార్తా సంస్థలు కాదు. ఆయన టెలివిజన్ నాయకుడు అయ్యి ఉంటే కనుక మరి ఆ ఛానల్స్ టెలివిజన్లో ప్రచారం చేసుకునే వ్యక్తిని ఆ రకంగా ఐటీ సేవీ ఆఫ్ ది మిలీనియం గాను లేదంటే కనుక ఈ రకంగా ఏమి వాళ్ళు పొగడాల్సిన భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. రెండోది మీరన్న పాయింట్లో ఒకటే పాయింట్ అండి, అమరావతి 2019 కల్లా పూర్తి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా నాకైతే గుర్తులేదు, ఆయన అయితే చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అసలు పూలింగ్ అయ్యి అది మొత్తం వర్క్ స్టార్ట్ చేయడానికి 2018 అయినప్పుడు 2019 పూర్తి అయినా కూడా బేసిక్గా మీరు కూడా అక్కడి నుంచి పనిచేయడానికి అవసరమైన బేసిక్ అసెంబ్లీ, సెక్రటేరియట్, ముఖ్యమైన హైకోర్టు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అక్కడి నుంచి అవి కట్టారు, దాని నుంచే మీరు కూడా పాలన చేశారు. రెండోది పోలవరం గురించి మీ హయాంలో ఎన్ని డెడ్ లైన్లు ఎలా తొడలుగొట్టారు, చివరికి అసలు అది అర్థం కాలేదని చెప్పేసి స్వయాన ఇరిగేషన్ ఒక ఆయనేమో తొడలు కొట్టాడు, ఇంకో ఆయనేమో పదవంతా అయిపోయిన తర్వాత నాకేం అర్థం కాలేదు, అసలు ఇది ప్రపంచంలోనే ఎవరికి అర్థం కాదని చెప్పేసి చెప్పినటువంటి ఇరిగేషన్ మినిస్టర్లను చూసినప్పుడు. కాబట్టి మనం మాట్లాడుకుందాం సార్, మళ్ళీ ఎప్పుడన్నా పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాము. విజనరీ అని చెప్పేసి ఏదో మీరు నేను చెప్తే తీసుకున్నటువంటి టాపిక్ కాదు ఇది. అలాగే రీఫార్మర్ అంటే ఏదో మీరు నేను అన్నది కాదు. ఇక్కడ ఒక ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న వార్తా సంస్థలు, మీడియా సంస్థలు, అలాగే ఐటీ దిగ్గజాలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ రకంగా ఎవరన్నా కనుక అవార్డు ఇస్తే ఖచ్చితంగా చెప్తాము. అంతే తప్ప మన వాళ్ళకి వచ్చినప్పుడు ఆ మాత్రం ఓన్ చేసుకోకపోతే అలా కనీసం ఓన్ చేసుకోకపోయినా విమర్శనాత్మకంగా చూడటం అనేది అంతవరకు నాకు అర్థం కావట్లేదు. మరి ఇది ఒక్క రాష్ట్రంలోనో మరి ఇంకెక్కడన్నా కూడా ఉన్నాయో తెలియదు. సార్ లక్ష్మణ్ గారు,